శక్తి కార్యం జరిగించండి, బలమైన కార్యంతో మమ్మల్ని నింపండి. స్పిరిట్ ఆఫ్ గాడ్ మా జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యం. దేవాదేవుడు ఎక్కడుంటే అక్కడ క్రీస్తు యేసు యొక్క ఆత్మ ఎక్కడుండనో అక్కడ స్వతంత్రం ఉండను. మా జీవితంలో కార్యం జరిగించండి. తన కుమారుడు మొరపెట్టినట్టు తండ్రి నాయన అనే మాట, తన కుమారుని యొక్క ఆత్మ, ఆ ఆత్మ యేసు ప్రభు ఆత్మ దేవుడు మనలో పంపివేస్తారట. తండ్రి అని మొరపెట్టడానికి, అబ్బా ఫాదర్ అని మొరపెట్టడానికి దత్తపుత్ర ఆత్మ బలమైనది, శక్తి అనేది, ప్రభావమైనది. ఈ ఆత్మ స్వతంత్రం ఇచ్చేది, పరలోక రాజ్యం తీసుకెళ్ళేది. ఈ ఆత్మ జీవమాత్మ మనలోనే ఉంచున్నారు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు మనలో బతుకుతున్నారు. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు సాతాను, అపవాది, వాడికన్నా గొప్పవాడు. ఈ ఆత్మ మనలో ఉంది. ఆమెను బలం తెచ్చుకుందాం. కుటుంబాలు బలంగా దేవుని వాక్యం తీసుకుంటూ కుటుంబంలో ఆశ్చర్య అద్భుతం, సంతోష సమాధాన వాతావరణం, మీ కుటుంబంలో నెమ్మది కార్యం జరుగుటకు సహాయం దయచమని కృపయ కనికాలతో దేవాదేవుడు కార్యం జరిగిస్తాం. మీ కుటుంబంలో సమృద్ధి జరుగుతుంది. ఆమెను పరలోక రాజ్యం వైపు చూద్దాం. అయితే 13లో చాలా బలంగా దేవాదేవుడు మాట్లాడుతున్నాం. ఆ మాట ప్రకారంగా నిలబడదాం. కుటుంబంలో ఆత్మపరంగా దేనికి మనము పడిపోద్దు, నూరంతలుగా ఫలమొద్దాం. ఆమె పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మా రుణములను క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనకు తేక ఏకాదశిని తప్పించండి. ఎందుకనగా రాజ్యం